గట్టిగా ఓకేనా. కిరాణా అండ్ జనరల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నూతనంగా ప్రెసిడెంట్ సెక్రటరీ వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం జరుగుతుంది. ఇంకా ముందు ముందు కార్యక్రమాలు కూడా చాలా విజయవంతంగా జరుగుతాయని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసారేమో మన వర్తక సంఘం అనేది ఇంత ముందు కంటే ఇప్పుడు విలువలు పెరిగినాయి. ఏ విధంగా అని మీరు చెప్పచ్చు. మైబాద్లో సభ్యులందరికీ నమస్కారం. నా మీద ఉన్నటువంటి నమ్మకంతో వర్తక సంఘ అధ్యక్షులుగా అధిక మెజార్టీతో నన్ను గెలిపించారు. అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎన్నికల ముందు నేను ఇచ్చిన హామీలను సూచన తప్పకుండా నెరవేరుస్తాను. మీకు ఇచ్చిన హామీలో భాగంగా వర్తక సంఘం అభివృద్ధికి పాల్పడిన మహనీయుల చిత్రపటాలని ఈరోజు ఫంక్షన్లో పెట్టాను, సంఘంలో పెట్టాను. వర్తక సంఘం అభివృద్ధికి పాల్పడిన విరాళాలు ఇచ్చినటువంటి దాతల పేర్లను శిలాఫలకంపై చేపిస్తున్నాను. అది అతి త్వరలో శిలాఫలకాలని సంఘంలో ఏర్పాటు చేస్తాను. అలాగే మీకు ఎన్నికల ముందు 1000 రూపాయలు సభ్యత్వమని చెప్పాను. 2000 రూపాయలు మీకు రిటర్న్ పంపించాను. నేను చేసిన వాగ్దానాల విధంగా ప్రతి నెల చివరి ఆధారంలో కార్యవర్గ సమావేశం ప్రతి నెల 3 నెలలకోసారి సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేస్తాను. ఎన్నికల ముందు ఇచ్చిన మరో వాగ్దానం సభ్యుల విహారయాత్ర. ఈ సంవత్సరం నవంబర్ లేదా డిసెంబర్లో ఫ్యామిలీ మెంబర్లతో విహారయాత్ర ఏర్పాటు చేస్తున్నాను. ఈ విహారయాత్ర 2027 డిసెంబర్ లేదా 2028లో ఏర్పాటు చేస్తాను. నూతనంగా సభ్యత్వం కావాలి అనుకున్నాయి వారికి 35,116 సంఘానికి చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. 2వ సంవత్సరం అయిన తర్వాత యథావిధిగా పాత 1000 రూపాయలు పెట్టిన వస్తుంది. ఎన్నికల ముందు మీకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా సంఘం సభ్యులు, వర్తక సంఘంలో ఉన్న సభ్యులు ప్రతి వాళ్ళ సొంత ఫంక్షన్లకు మీరు ఇప్పుడే కామెంట్ చేయకండి అబ్బా. మేము చెప్పినాం, దాన్ని మేము పనులు తీసుకున్నాం. దాన్ని కూడా మేము మీటింగ్ కార్యక్రమం ప్రతి సంఘంలో ఉన్న ప్రతి సభ్యునికి 5,000 రూపాయలకే ఫంక్షన్ హాల్ విత్ మెయింటెనెన్స్ సభ్యులకి నేను చేసిన వాగ్దానంగా ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. మన వర్తకంగా తీసుకెళ్ళాలనుకున్నాం. ఆ హామీలు మొత్తం నెరవేరుస్తాను. మీ సలహాలు ఏమైనా సూచనల ప్రకారం కూడా నేను కమిటీ చేసి ఏర్పాటు చేసి తీసుకుంటాను. నేను ఇదే నా నిర్ణయం ఇది.